ఛానల్కి స్వాగతం. ఆడవాళ్ళకి వచ్చే సమస్యలండి ఇవన్నీ. బాగా వైట్ అవ్వడం, చాలా సంవత్సరాల నుంచి వైట్ అవుతున్నా కొంతమంది సిగ్గుతో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమిటి ఈ ప్రాబ్లం అని దాంతో మానసికమైన కుంగుబాటు వస్తుంది. కానీ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోరు. ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఎందుకు వస్తుంది, అసలు నాకైనా ఈ ప్రాబ్లం అని. కొంతమందికి బాగా నడుములు నొప్పి రావటము, కాళ్ళల్లోకి సల్పరం రావటము, పెరుగుగా ఇరిగిపోవటము, అలోవెరా జెల్లాగా తీగలుగా ఎక్కువగా రావటం, అనీజీగా ఉండటం, అలాగా అంటే ప్రతి ఒక్క కుసుమ వ్యాధులు మొత్తానికి కూడా అంటే కొంతమందికి పింకిష్గా వైట్ అవ్వడము, ఇలాగా నెలసరి టైంలో కొంచెం ప్రాబ్లం రావటము, ఇవన్నీ కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల వాసన ఏమీ లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిట్కాతో మీకు తగ్గిపోతుంది. ఇంతకు మించి కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోండి. అది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇలాంటివన్నీ క్యాన్సర్ కిందకి దారితీస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ మీ అందరికీ ఎలాంటి కుసుమ రోగాలు అయినా సరే, వైట్ అవ్వటము, పింకిష్గా అవ్వటము, విపరీతమైన బ్లీడ్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా మీకు తగ్గుతాయి. ఏంటంటే ఒక 50 గ్రామ్స్ లేదా ఒక 20 గ్రామ్స్ బంతి ఆకు, బంతి చెట్లు ఉంటాయి, బంతి పువ్వులు ద్వారాలకు కడతాం, దేవుడికి వేస్తాం, తలలో పెట్టుకుంటాం. ఆ బంతి ఆకులు తీసుకొచ్చి 20 గ్రాములు బంతి ఆకులు తీసుకొచ్చి బాగా ముద్దగా నూరి 100 గ్రాములు నీళ్ళల్లో వేసి ఒక 50 గ్రామ్స్ వచ్చిందాకా కాచి దాంట్లో 10 గ్రాములు తేనేసుకొని రోజు పొద్దున పూట పరగడుపున 45 రోజులు తాగండి. మీకు ఉన్న సింపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా క్యూర్ అవుతాయి. అలా క్యూర్ అయిపోయినాక మళ్ళీ 5-6 నెలల తర్వాత రిపీటెడ్గా వస్తుంటే ఇక ఈ చిట్కాతో అవ్వదు, హాస్పిటల్కి వెళ్ళి లోపల ప్రాబ్లం ఏంటి అనేది పాప్స్మియర్ టెస్ట్ లాంటిది ఒకటి చెప్పించుకున్నారంటే మీకు పూర్తిగా మీ ప్రాబ్లం ఏంటో ఒక అవగాహన వచ్చింది. అప్పుడు మంచిగా మందులు వాడుకోవచ్చు అన్నమాట. గానుగ చెట్టు గురించి చెప్పుకుందాం. గానుగ చెట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిద్దో దాదాపుగా పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఈ జనరేషన్ పిల్లలకు తెలియట్లేదు. మరి ఇది ఎలాంటివి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిద్దో తెలుసుకుందామా? గానుగ పుల్లతో బ్రష్ చేసుకుంటే పుచ్చు పళ్ళల్లో ఉన్న పురుగులు కూడా బయటకు వచ్చేస్తాయి. గారబట్టిన పళ్ళు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి. 1 రోజు 2 రోజులు తోముకుంటే కాదు, గార ఎంత తొందరగా పట్టిద్దో అంత లేట్ పట్టిద్ది. కాబట్టి ఒక 1 year 6 months గనక తీయకుండా గనక వాడారంటే పళ్ళ గారెలు కూడా తగ్గిపోతాయి. మరి ఇదేనా అందరికి బగరంధ్రాలు, ఫిస్టులా అనేది ముడ్డి పక్కన యానల్ పక్కన సన్నటి ఒక రంధ్రం పడి ఒక జిగురులాంటి పదార్థం, చీము ఇలాంటి పడుతూ లోపల కల్లా ఒక మూరలోతు లోపల కొండ కుళ్ళిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ లోపల ఉన్న ఈ వేస్ట్ అనేది బయటికి పోక పైల్స్ తర్వాత ఫిషర్స్ తర్వాత నూటీలు, ఈ బగరంధ్రాలు, ఫిస్టులా ఇవనేది అన్నీ అదే అన్నమాట. మరి ఇప్పుడు గానుగ చెట్టు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే తక్షణం ఉపశమనం కావాలి. ఇప్పటికిప్పటికి నేను కూర్చొని డాక్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. ఈ నిమిషం దేవుడు నాకు వరం ఇస్తే ఈ నొప్పి మంట తగ్గేలాగా ఉంటే బాగుండు భగవంతుడా అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ చేసింది. గానుగ ఆకులు తీసుకోండి. ఇప్పుడు వసంతకాలం కదండి, ప్రతి ఒక్క చెట్టు కొత్త పెళ్లి కూతురులాగా చిలక పచ్చని చీరలు కట్టుకొని పువ్వులు కాయలు వాటితో చాలా సర్వాంగ సుందరంగా ఉంటాయి. అలాంటి పువ్వులు ఆకులు మనకి చాలా అవసరం అన్నమాట. ఆకులు తీసుకొని దానికి కొంచెం పసుపు వేసుకొని బాగా మెత్తగా నూరేసి ఎక్కడైతే మీకు బాధ పెడుతుందో ఫిస్టులా కానీ ఫిషర్స్ కానీ బగరంధ్రాలు కానీ అక్కడ మీరు ఇట్లా బిళ్ళలాగా కట్టేసి ఆ ముడ్డికి గోచి పెట్టేసుకున్నారనుకోండి, నిజంగా మాయేనా ఇది, నిజమేనా ఇదని మిమ్మల్ని మీరు గిల్లుకునే అంత పెయిన్ తగ్గిపోయింది అనమాట. ఇంకోటి, ఆ లోపల నుంచి రసిలాగా కారే వాటికి ఒక సిరంజి తీసుకొని ఈ గానుగ ఆకు రసం అంతా బాగా గట్టిగా పిండేసి, నిజ రసం అంటారు, ఆకులు తీసుకొచ్చుకొని లేతగా ఉంటాయండి, బలంగల్లా వాళ్ళు బాగా ఇలా మెదిపేసి ఇలా అంటే రసం వచ్చేసింది. దాంట్లో తగినంత పసుపు, మంచి పసుపు, ఇలా మంచి పసుపుని ఈ గానుగ ఆకుతో తీసిన రసం తీసుకొని సిరంజిలోకి ఎక్కించి ఆ రంధ్రంలోకి ఇలా కొట్టారంటే బాగా ఫోర్స్గా ఆ లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చి తొందరగా బగరంధ్రాలు, ఈ లూటీలు పూడుకుపోయి మీకు క్యాన్సర్ లాంటివి రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. అందరికీ ఆఫర్ పెడదామని నిర్ణయించుకున్నామండి. ఉగాది,
మనకి రంజాను, శ్రీరామనవమి వస్తుంది కదా, ఉగాది, రంజాను నెలాఖరు అయిపోయేటప్పటికి అందరూ అయ్యో నెలాఖరులో పెట్టారండి మేము ఇబ్బంది పడుతున్నాం అని అనుకుంటారని అందరికీ కూడా 5వ తారీఖున మనము ఆఫర్ పెడుతున్నాం. ఎందుకంటే శ్రీరామనవమి అంటే అందరికీ చాలా ఇంపార్టెంట్, ఇలాగా పూజలు అవి చేసుకుంటారు, చాలా టైం పట్టుద్ది. కాబట్టి శనివారం మీకు ఇబ్బంది లేకుండా ఇలాగా శనివారం సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల దాకా ఆఫర్ వర్తిస్తుందండి. షరతులు కూడా వర్తిస్తాయి. టైమ్స్, కూపన్ కోడ్స్ ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో ముందుగానే ప్రొవైడ్ చేస్తాము. ఆ టైం కల్లా చక్కగా కంగారు పడకుండా ఇదిగోండి ప్రిపరేషన్ అంతా ఇలా చేస్తున్నాం. ఎప్పుడూ మన దగ్గర ఏదో అయిపోతున్నాయి, ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఇంకా పనికిరావని ఇలాంటివి కాకుండా ఇలా పెడతాం. కాబట్టి మనము చూడండి ప్రిపరేషను, హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ ప్రతిసారి నేను తయారు చేసే ప్రతిసారి మీకు వీడియో పెడతాను. హెయిర్ ఆయిల్ గురించి మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ చెప్పిన రిజల్ట్ కానీ అవన్నీ మొత్తం ఇంక్లూడింగ్ చేసుకొని ఇంకా మేమేం చెప్పలేదు, ఇంకా మీకేం కావాలనేది కూడా చక్కగా వివరించి చెప్తాం. ఇక ఈ హెయిర్ ఆయిల్ గురించి మీకు చెప్పాలంటే హెయిర్ మొత్తం ఒక కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్ వస్తాయో, పీహెచ్ బ్యాలెన్స్ దగ్గర నుంచి కూడా ఎలాగ మీరు కావాలనుకున్నారో అవన్నీ ఈ హెయిర్ ఆయిల్ వల్ల వస్తాయి. ఎన్నో హెయిర్ ఆయిల్స్ చూసి విసిగి వేసారిపోయారా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ మీరు ట్రై చేయండి. ఇక ఈ లైఫ్లో ఈ హెయిర్ ఆయిల్కి పెద్ద ఫ్యాన్ అవుతారు అన్నమాట. ఇక రివ్యూస్ కావాలంటే చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఇక మనం బేబీ ఆయిల్ వచ్చేసేటప్పటికి కలర్ ఒక్కటే చూస్తున్నారు అందరూ. కలర్ ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళకి నో ప్రాబ్లం, కలర్ అయితే సూపర్గా వస్తున్నారు పిల్లలు. కలర్తో పాటు మన పిల్లలు హెల్దీగా ఉండాలి, తొందరగా నడవాలి, తొందరగా పాకాలి, వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి ఈ బేబీ ఆయిల్ని మనము పిల్లలకి మసాజ్ చేసినాక ఒక పావు గంట 20 నిమిషాల తర్వాత మన సున్ని పిండి పెట్టి కనుక స్నానం చేయిస్తే పిల్లలు చాలా కలర్ వస్తున్నారు. అసలు కలర్ వచ్చిన ఫోటోలు ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ పెడుతున్నారు. కొంతవరకు ఇది చేస్తే ఇలాంటి రిజల్ట్ వస్తాయి అని మేము షేర్ చేస్తుంటే మీరు వాడినాక మీరు షేర్ చేసే రిజల్ట్ మాకు ఇదిగండి మాట్లాడుతుంటే ఆ సంతోషంతో మాటలు కూడా రావట్లేదు అనమాట. అంత గిల్లుకునేలాంటి రిజల్ట్ పెడుతున్నారు అనమాట. ఆఫ్టర్ బిఫోర్ ఫొటోస్ పెడుతున్నారు. ఇంకా పుట్టుకతో ఎక్కడన్నా కొంచెం మైల్డ్గా అవకతవకలుగా ఉంటారు పిల్లలు. నడిచేటప్పుడు కానీ మనకి తెలియదు కాళ్ళు తేడా వేస్తున్నారా, చేతులు వంకరగా ఉన్నాయా అని. ఈ మసాజ్లో ఆ లోపాలు పోతాయండి. ఆ లోపాలు పోయినందువల్ల మంచిగా ఉన్నారని కూడా ఒకళ్ళు రివ్యూ ఇచ్చారు. ఇంకా వచ్చేసి హెయిర్ ఆయిల్స్ చిన్న చిన్నవి, హెయిర్ రీగ్రోత్ ఆయిల్, రోజ్మేరీ ఆయిల్, సోప్స్, షాంపూలు, సున్నిపిండి ఇలాంటివన్నీ మనము ఆఫర్ పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. మరి ఎందుకు ఆలస్యం? ఆఫర్ అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే గూగుల్లో మన సుగుణాల సిరి వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ అన్నీ తెలుసుకొని మీకు ఏ అవసరం ఉంది అనేది మొత్తం మీరు నోట్ చేసుకోండి. కంగారు పడొద్దండి. ఇంకోటి ఆఫర్ పెట్టుకునే టైంలో సరిగా ఫోన్ నంబర్స్ వేయట్లేదండి, దానికి లేట్ అవుద్ది. కంగారు పడిపోయి అడ్రస్లు సరిగా పెట్టట్లేదు, పేరు ఇవ్వట్లేదు, డోర్ నంబర్లు, పిన్ కోడ్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీ ఇంటికి మీకు తొందరగా రావాలి అని అంటే ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా కంగారు పడకుండా కనుక పెట్టుకున్నారంటే ఇంకా మమ్మల్ని అప్రోచ్ అయ్యే అవసరమే ఉండదు. చక్కగా మీరు ఇచ్చిన ఆ అడ్రస్ ప్రకారం మంచిగా పంపిస్తామన్నమాట. మరి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. నేను హడావిడిలో నిన్న ఒక ఆయన అన్నారు, నేను హడావిడిలో వెయిట్ లాస్ పౌడర్ పెట్టుకున్నానండి, స్లిమ్ పౌడర్ పెట్టుకోబోయి అని. అది కొంచెం కష్టం అండి, మళ్ళీ దాన్ని మోడిఫై చేసి మీకు ఇవన్నీ పంపించాలంటే. అందుకని కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఆఫర్ అనేది ఎక్కడికి పోదు. టైం యూస్ చేసుకోండి. చెప్పిన ప్రకారం శనివారం రోజు అంటే 5వ తారీఖు, శనివారం రోజు 5వ తారీఖు 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం, ఆదివారం రోజు 6వ తారీఖు, ఆ రోజు శ్రీరామనవమి అండి, ఆదివారం రోజు 6వ తారీఖు సాయంత్రం 6 గంటల దాకా ఆఫర్ ఉంటుంది. మరి మీకేం అవసరం, ఏం అవసరం లేదు, మీకు ఎలాంటి రిజల్ట్ కావాలి, ఏమేమి ఉంటాయి మా దగ్గర అని మొత్తం కూడా ఒక్కసారి మన సుగుణాల సిరి ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసుకొని అవన్నీ నోట్ చేసుకొని చక్కగా కూర్చొని కంగారు పడకుండా, మమ్మల్ని కంగారు పెట్టకుండా చక్కగా ఆఫర్ని యూస్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మనకు వెబ్సైట్ ఉందని తెలియదు.
ఇంకా మీరు గూగుల్లోకి వెళ్ళి సుగ్నాల సిరి అని టైప్ చేయగానే ఇలా వస్తుందండి. సుగ్నాల సిరి డైరెక్షన్స్, వెబ్సైటు. ఇంకా మీరు లోకల్ వాళ్ళు, మన గుంటూరు చుట్టుపక్కల, గుంటూరుకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఆఫర్ రోజున గుంటూరు కూడా వచ్చి చూసుకోవచ్చండి. ఈ లొకేషన్ కూడా మీకు గూగుల్లో ఉంటుంది. గుంటూరు వచ్చి కూడా మీరు శనివారం తీసుకోవచ్చు. ఈ ఆఫర్ విషయం నడుస్తుంది కాబట్టి. ఇక్కడ వెబ్సైట్ అని క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ వచ్చేస్తుంది. అందరూ కూడా మా దగ్గర మొత్తం ప్రొడక్ట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ లిస్ట్లో దాదాపుగా ఆఫర్ అంటే అన్నిటి మీద ఉంటుంది. రూల్స్ అనేవి వర్తిస్తాయి, కండిషన్స్ ఇలాంటివన్నీ. ఇలా మొత్తం మన వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా ఈ వెబ్సైట్లో మీకేం కావాలి, మీకేం అవసరం, అలాంటివన్నీ కూడా శనివారం రోజు మనం ఆఫర్ పెడుతున్నాం కాబట్టి ఈ వెబ్సైట్ గురించి మీకు తెలిస్తే మీరు మొత్తం చక్కగా ముందు రోజు ఏమేం కావాలి అని మీకు ఒక అవగాహన వచ్చేలాగే మేము 3 days ముందు నుంచే మీ అందరికీ తెలియజేస్తున్నాం. తర్వాత అయ్యో మిస్ అయ్యాము అని అంటే ఇంకా మనం ఏం చేయలేమండి. ఇవి మాటి మాటికి ఆఫర్ పెట్టే ప్రొడక్ట్స్ కాదు, మన దగ్గర అన్ని శుద్ధి చేసినవి ఉంటాయి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మీరు తెలుసుకోవాలని, కొత్త వాళ్ళకు కూడా మంచిగా అందరికి అందుబాటులో ఉంటుంది అని చెప్పి ఆఫర్ పెడుతున్నామండి. ఇక మళ్ళీ ఎప్పుడు ఆఫర్ పెడతామో కూడా తెలియదు. ఈ ఆఫర్ని చక్కగా యూజ్ చేసుకుంటారనుకుంటున్నాం.